హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ భూషణి. ఈరోజు నేను బెల్లం కొమ్ములు చేశానండి. ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఈ బెల్లం కొమ్ములు ఎలా చేయాలి ఏంటి అనేది. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టుగా ఉంటాయండి, అంత బాగుంటాయి. ఈ సమ్మర్లో పిల్లలు ఇంట్లోనే ఉంటుంటారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ చేసి పెడుతూ ఉండాలి. ఇదైతే సింపుల్ ప్రాసెస్, చక్కగా చేసి పెట్టేయండి పిల్లలకి. పిల్లలు పెద్దలేంటి అందరూ ఇష్టంగా తినేస్తారు చక్కగా, అంత బాగుంటాయి. ఈ బెల్లం కొమ్ములు ఎలా చేసిన ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. మనం బెల్లం కొమ్ములు చేసుకోవడానికి 1.5 కప్పు శనగపిండి తీసుకుందామండి. ఇంకో అరకప్పు దీంట్లోకి ఒక పావు కప్పు బియ్యపిండి వేసుకుందాం. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 గరిటెలు నెయ్యి వెచ్చబెట్టుకోండి. నెయ్యి కాగబెట్టుకొని కొంచెం ఇందులో వేసుకోండి. వేడి నెయ్యి ఇందులో వేసుకోండి. చాలు, 2 గరిటెలు చాలు. ఇప్పుడు ఇది కలుపుకోండి. ఇది బాగా కలిపేసేసి ఇప్పుడు కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి. ఇదిగోండి, పిండి కొంచెం ఇలా గట్టిగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. చూసారు, సాఫ్ట్గా ఉండాలి, గట్టిగా ఉండాలి. మన చపాతీ పిండి కంటే కూడా గట్టిగా ఉండాలి. వేడి నెయ్యి కానీ నూనె కానీ వేసుకున్నాం కదా, వాటి వల్ల ఈ చక్కగా ఈ బెల్లం కొమ్ములు అనేవి క్రిస్పీగా గుల్లగా భలే వస్తాయండి. ఇప్పుడు ఒక మురుకులు గొట్టం తీసుకుని ఇలాంటి హోల్ ఉన్నది తీసుకోండి. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే ఇంకొంచెం చిన్న ఉంటాయి కదా, అలాంటిదైనా తీసుకోండి. కొంచెం ఆయిల్ రాసుకుంటే మనకి ఈజీగా బయటకు వచ్చేస్తాయి. అందులో మనం పిండి కొంచెం గట్టిగా కలుపుకున్నాం కదా, ఇలా ఇందులో పెట్టేసేసుకుని మనం ఇప్పుడు మురుకులు చేసేసుకుందాం. ఒక మూత పెట్టేసేయండి, పిండి ఆరిపోకుండా. ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిందో లేదో చూద్దామండి. చిన్న పిండి ముద్దనేసి ఆయిల్ కాగిందండి. ఇప్పుడు మరీ వేడిగా ఉండకూడదు ఆయిల్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరీ హైలో పెట్టుకుంటే మాడిపోతాయి వెంటనే. చూసారా, దాంతో అయితే పైకి వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కదిలించండి. వాటితో అవే ముక్కలుగా విడిపోతాయి. కదిలిస్తే ముక్కలుగా ఊడిపోతుంది. ఇవి అటు ఇటు కలుపుతూ చక్కగా వేయించుకోండి. ఇవి చక్కగా వేగిపోయినండి. చూసారా, మంచి కలర్ వచ్చేసినాయి, గోల్డ్ కలర్. ఈ కలర్ రాగానే తీసేయండి. ఇంకా ఇలాంటి ప్లేట్ లేకపోతే ఇలాంటిదైనా పెట్టుకుని చేసుకోండి. ఇలాంటిది ఒక్క హోల్ ఉన్నా కూడా చేసేసుకోండి. ఇదిగోటి ఇలా చేసిన తర్వాత ఇట్లా ఇలా కొంచెం పెద్దవిగా ఉన్నవి ఇలా తులిపేసేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులో మనం 1.5 కప్పు శనగపిండి తీసుకున్నాం కదా, అందుకని 3/4 కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. మరీ నిండా కాకుండా కొంచెం వెల్తిగా తీసుకోండి, సరిపోతుంది అదే కప్పుకి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకోండి, ఎక్కువ వద్దు. అప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది చూసారా. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పొడి వేసేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకోండి, 1 స్పూన్ నెయ్యి. ఇలా నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, షైనింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పాకం టెస్ట్ చేసుకుందాము. ఇంకొక నిమిషం అవుదాం, ఇంకా గట్టిపడలేదు పాకం. ఇది ఉండపాకం రావాలండి, మరీ గట్టిగా కాదు, కొంచెం ఉండలాగా అవ్వాలి. ఉండలాగా అయిపోయింది. ఇంకా మనం వేసేసుకోవచ్చు. చూసారా, ఇంకా ఇవి మనం చేసుకుని కొమ్ములు ఇందులో వేసేసుకుందాం. వేసేసి ఒకసారి కలపండి బాగా. అందులో ఈ పాకం మొత్తం ఆ కొమ్ములకి కలిసేటట్టుగా కలపండి.
చూసారా పాకం అంతా చక్కగా కొమ్ములకి పట్టేసింది. మనకి పాకం కూడా కరెక్ట్గా సరిపోయింది. బెల్లం కూడా ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు. ఇట్లా కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా అవి గట్టిగా అయిపోతాయి. మీరు కలపకుండా అట్లాగే వదిలేసేస్తే అవి కుప్పలాగా అతుక్కుపోతాయి ఒకదానికొకటి. తర్వాత మళ్ళీ అన్నీ కూడా తీసుకోవాల్సి వస్తుంది మనం. అందుకని ఇలా కలుపుతూ ఉంటే వీటికి అవి విడిగా ఉంటాయి, మనం పీక్కునే పని ఉండదు, చక్కగా విడివిడిగా ఉంటాయి. ప్రతి కొమ్ముకి కూడా బెల్లం చక్కగా పట్టుకుంటుంది. చూసారా కలుపుతూ ఉండగానే ఆరిపోయింది. ఇలా చేసుకోండి నేను చెప్పినట్టు. అసలు పర్ఫెక్ట్గా చక్కగా భలే వస్తాయి. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నట్టుగా చాలా బాగుంటాయి. అన్నీ చక్కగా ఆరిపోయినాయి కదా, పర్ఫెక్ట్గా ఎలా వచ్చినాయి చూసారా. ఇంతేనండి, బెల్లం కొమ్ములు చేయటం అయిపోయింది. అసలు టేస్ట్ అయితే అదిరిపోయినాయండి. అసలు చాలా చాలా బాగున్నాయి. నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినాయి నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు కొంచెమన్నా సాటిస్ఫాక్షన్ అనిపిస్తే కనుక, ఏమన్నా కొంచెం ఉపయోగపడింది అనుకుంటే ఒక్క లైక్ ఇవ్వండి. అది మీరిచ్చే ఒక లైక్ వల్ల అది ఎంతోమందికి చేరుతుంది ఈ వీడియో. నాకు కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.